అలాగే సింపుల్ ట్రేడ్ రిపోర్ట్ వీడియో 9th of May. సో బేసికల్లీ మనం మార్నింగ్ నిఫ్టీ 50లో ఒక ఇన్సైడ్ క్యాండిల్ ట్రేడ్ అయితే తీసుకున్నమాట. మీరు ఇక్కడ చూస్తే మనకి పేరెంట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది కొంచెం ఫుల్గా ఫామ్ అయినట్టు అయితే కనిపించలేదు. బట్ నేను కొంచెం వెయిట్ చేయండి, నేను మీకు చెప్తాను అసలు ఏమేంటో. మనం బ్రేక్అవుట్ అయితే ఈ క్యాండిల్ దగ్గర అయితే వచ్చింది. మనం ఎంట్రీ అయితే ఇచ్చి మనం ఫస్ట్ యాంటిసిపేటెడ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ దాకా హోల్డ్ చేసినందుకు మనకి 1450 per lot ప్రాఫిట్ అయితే వచ్చింది. మన నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ దాకా హోల్డ్ చేసినందుకు 2500 per lot ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఈ పాయింట్ దగ్గర నేను మెజారిటీ క్వాంటిటీ అనేది ప్రాఫిట్ లాకింగ్ చేసుకుని ఒక 2 లాట్లు అయితే వదిలేసాను ఆ ప్రాఫిట్ గ్రాప్ చేయడానికి. బట్ ఆన్ యావరేజ్ ఒక పర్సన్ ఎక్కడ దాకా అయితే హోల్డ్ చేయగలడు అక్కడ వరకు అయితే నేను చెప్తున్నాను మీకు. సో బేసికల్లీ మీరు ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ కరెక్ట్ గా ఫామ్ అయినట్టు అయితే కనిపించలేదు. బట్ మీరు టైం అయితే చూడండి, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ 9:55 వచ్చింది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని మన బ్రోకరేజ్ చార్ట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తే దగ్గర తీసుకెళ్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే మనకి ప్రాపర్ గానే ఫామ్ అయింది అనమాట ఒక ఇన్సైడ్ క్యాండిల్. సో దీని మీద బేస్ చేసుకుని నేనైతే ట్రేడ్ తీసుకున్నాను. నేను అవసరం ప్రాఫిట్ అయితే వచ్చింది. సో బేసికల్లీ చాలా చిన్న థింగ్స్ అనమాట, మీరు అవేర్ అయితే ఉండాలి. సో బేసికల్లీ ఇది నా ట్రేడింగ్ డే. మీ ట్రేడింగ్ డే లో ఉన్న మెన్షన్ చేయండి. ఇప్పుడు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలా మీరు కూడా ట్రేడింగ్ చేయాలనుకుంటే నెక్స్ట్ సెషన్ వెళ్దాం. బాయ్ బాయ్.